నరసరావుపేట శ్రీ భూలీల సమేత శ్రీ భవన్నారాయణ స్వామివారి శ్రీరామ జయరామ జై జై రామ నామ ఏకాహ్నక దీక్షయుత 54వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం సాయంత్రం శ్రీవారి ఆస్థాన మండపంలో సామూహిక తులసి పూజ, హారతి, తీర్థ ప్రసాద్ వితరణ నిర్వహించారు. కీర్తిశేషులు సిగినంశెట్టి వెంకట సుబ్బారావు మోక్ష ప్రాప్తి కోసం ఆయన కుమారులు, కుటుంబం సభ్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. భావనాస్వామి దేవస్థానం నందు 54వ ఏకాహ మహోత్సవము 22/8/2026 శనివారం ఉదయం 9:20 స్టార్ట్ అయింది. అదేవిధంగా ఈ రోజున 23/8/2026 ఆదివారం రోజున ఉదయం ఏకాహం పరిసమాప్తం జరిగింది. దాని సందర్భంగా ఈరోజు సాయంత్రం ఏకాదశి సందర్భంగా భావనాస్వామి వారికి సామూహిక తులసి దళార్చన ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అందరూ భక్తులందరూ ఏర్పాట్లను చేస్తున్నాము. భక్తులందరూ సామూహికంగా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా రేపటి రోజున 25వ తారీఖు సోమవారం రోజున భావనాస్వామి వారి దేవస్థానంలో వేంచేసి ఉన్నటువంటి రాజలక్ష్మి అమ్మవారికి కుంకుమార్చన, సామూహిక కుంకుమార్చన ఏర్పాటు చేశాము. దానిలో కూడా అందరూ భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా వస్తున్నాము. అదే రోజున మంగళవారం రోజున గోదాదేవి అమ్మవారికి మల్లెలార్చన సామూహికంగా ఏర్పాటు చేశాము. తర్వాత బుధవారం రోజున వీరాంజనేయ స్వామి వారికి హనుమాన్ చాలీస పారాయణము, ఆకుపూజ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. ఆ తదుపరి బుధవారం రోజు భావనారాయణ స్వామి వారికి గుళ్ళో ఏం చేస్తున్న భావనారాయణ స్వామి వారికి శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు శాంతి కళ్యాణ మహోత్సవం ఏర్పాటు చేసాము. అదేవిధంగా శుక్రవారం రోజు భావనారాయణ స్వామి వారి దేవస్థానం నందు ఈ ఏకాహం సందర్భంగా వెంకటేశ్వర కళ్యాణం ఏర్పాటు చేశాము. ఈ అన్ని కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొని దీన్ని జయప్రదం చేయవలసిందిగా మరి కోరుతున్నాం. ఇట్లు భావనారాయణ స్వామి వారి దేవస్థానం మరియు నామసత్తా సేవా సంఘం. జై భావనారాయణ స్వామి. ఈరోజు తులసి పూజా కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సిగినంశెట్టి వెంకట సుబ్బారావు గారి మోక్ష ప్రాప్త్యర్థం వారి కుమారులు కాశీ బద్రీనారాయణ, ఆంజనేయుల గుప్తా, వెంకటేశ్వర గుప్తా దంపతులచే మరియు సామూహికంగా స్త్రీలతోటి ఈ కార్యక్రమం వైభవంగా జరుగుతుంది. ప్రతిరోజు ఇదే రకంగా వైభవంగా జరుగుతాయి కాబట్టి భక్తులు ఇచ్చేసి తరించవలసిందిగా కోరుచున్నాము. ఈరోజు మన భావనారాయణ స్వామి వారి దేవస్థానంలో కైంకర్యపరులు సిగినంశెట్టి వెంకటేశ్వరరావు గారి జ్ఞాపకార్థం వారి కుమారులైనటువంటి బద్రీనారాయణ గారు, ఆంజనేయ గుప్తా గారు, వెంకటేశ్వర గుప్తా గారు, ఈ ముగ్గురు దంపతులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా రేపు జరగబోయే కార్యక్రమానికి కుంకుమార్చన కార్యక్రమం జరగబోతుంది. దీనికి కైంకర్యపరులైనటువంటి పచ్చిపుల్సి శ్రీనివాసరావు గారు, వారి దంపతులు మరియు మహిళా భక్తులు సామూహికంగా పూజలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం.